వెల్కమ్ బ్యాక్ టు ఇవోల్వ్స్ విత్ నరసింహ. డే 2 ఫండమెంటల్స్ అట్ ది జిమ్. thumbnail చూసే కదా అది లోపలికి వచ్చారు ఏముంటుంది అనేసి. డే 1 చూసిన వాళ్ళకు కొంతవరకు క్లారిటీ వచ్చి ఉంటుంది అసలు ఫండమెంటల్ ఎక్సర్సైజ్ అట్ ది జిమ్ అంటే ఏందనేది. ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఫౌండేషన్ ఆర్ ఫండమెంటల్ ఎంతైతే ఇంపార్టెంటో ఒక పర్సన్ జిమ్ స్టార్ట్ చేసినప్పుడు కానీ రీస్టార్ట్ చేసినప్పుడు కానీ అంతే ఇంపార్టెంట్ అనమాట ఈ ఎక్సర్సైజ్. నేను లాస్ట్ 3 months బ్యాక్ రీస్టార్ట్ చేశాను అనమాట. సో ఈ వర్కౌట్స్ 2 weeks చేశాను. నాకైతే ఏ ఇంజ్యూరీ అవ్వలేదు. తర్వాత నేను పవర్ లిఫ్టింగ్ షెడ్యూల్ అనేది ఫాలో అవుతున్నా. సో మీకు కూడా యూజ్ అవుతుందనేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీ జిమ్లో ట్రైనింగ్ కానీ ట్రైనర్ కానీ ఫ్రీగానే షెడ్యూల్ చెప్తుంటే అది ఫాలో అవ్వండి, తప్పు లేదు. బట్ కొన్ని కమర్షియల్ జిమ్స్లో ఏంటంటే పర్సనల్ ట్రైనింగ్ తీసుకుంటేనే షెడ్యూల్ చెప్పడం, లేదంటే ఏం చేయాలనేది చెప్తారనమాట. వాళ్ళకు ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది, వాళ్ళకు షేర్ చేయండి. థ్యాంక్ యూ. లెట్స్ బిగిన్ ద వీడియో. వర్కౌట్ బిగిన్ చేసే ముందు మన పేజ్లోనే ప్లేలిస్ట్లోనే బిగినర్ అనేసి ఉంటుంది అనమాట. ప్లేలిస్ట్లో దానిలో వామప్ ఉంటుంది. ఆ వామప్ చేసాక మాత్రమే ఈ వర్కౌట్ చేయండి. సో అండ్ ఆల్సో ఇది ఏంటంటే ప్రతిదీ 3 sets 8 to 10 repetitions వచ్చేదానికి ట్రై చేయండి. సో ఫస్ట్ వర్కౌట్ వచ్చేసరికి కన్వెన్షన్ డెడ్ లిఫ్ట్ అనమాట. డెడ్ లిఫ్ట్ చాలామంది బిగినర్స్ ఇగ్నోర్ చేస్తారు. ఇగ్నోర్ చేయకండి, వచ్చే ఫామ్తో స్లోగా చేయండి. వెయిట్స్ అనేది మినిమల్తోనే చేయండి, అసలు వెయిట్ పట్టించుకోకండి. వెరీ బ్యాలెన్స్గా చేసుకుంటూ పోండి, ఇంజ్యూర్ అవ్వకుండా ఉంటుంది. లెగ్ అర్థమవుతుంది కదా పొజిషను. ఇలా ఉందనుకో, వెయిట్ జస్ట్ ఇలాగ పెట్టేసి కొంతవరకు అనమాట. సో హ్యాండ్ పొజిషన్ వచ్చేసరికి షోల్డర్ లెంత్ తీసుకోవాలన్నమాట. తీసుకున్నాక జస్ట్ కింద నుండి పైదాకా వచ్చినాక అప్పర్ చెస్ట్ అనేది ఓపెన్ చేసి ఎక్స్పాండ్ చేయాలన్నమాట. మళ్ళీ డౌన్కి వెళ్ళాలి. ఇప్పు సహాయంతోనే కిందికి వెళ్ళాలన్నమాట. స్లోగా బ్రీత్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట, ఇంజూర్ అవ్వకుండా దానికి తెలుసు కదా. పైకి వచ్చేటప్పుడు తీసుకోండి, కిందికి వెళ్ళినప్పుడు వదిలేయండి. బెండ్ అవ్వాలనేది. బ్రీతింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. వెయిట్స్ డజంట్ మ్యాటర్ అనమాట. స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి స్లోగా చేయండి. సో సెకండ్ వర్కౌట్ వచ్చేసరికి హ్యామర్ కర్ల్స్ అనమాట. మనకేంటంటే బైసెప్లో షార్ట్ హెడ్, లాంగ్ హెడ్, బ్రాచియాలిస్ అనేది కూడా ఉంటుంది. ఈ బ్రాచియాలిస్ ఏంటంటే అప్పర్ యామ్ ఉంటుంది కదా, దానిపైన ఉంటుంది అనమాట. దీనికి బెస్ట్ వర్కౌట్ వచ్చేసరికి హ్యామర్ కర్ల్స్ అనమాట. ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. జస్ట్ ఏం లేదు, స్లోగా అనమాట. వెయిట్ మాత్రం మినిమల్ వెయిట్తోనే తీసుకుంది. ఇక్కడికి వచ్చాక హోల్డ్ చేయండి. సో అర్థమవుతుంది కదా. ఆల్టర్నేటివ్గా చేయాలన్నమాట. థర్డ్ వర్కౌట్ వచ్చేసరికి ల్యాట్ పుల్ డౌన్ అనమాట. అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. మన లెగ్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. మన కాల్ అనేది 90 degrees లాగా స్ట్రైట్గా ఉండాలి, బెండ్ అవ్వకూడదు. ఓకే, నా ఫీట్ అయితే సరిపోయింది, దీంట్లో అడ్జస్ట్ చేయడం అవసరం లేదు. సో ఎలా చేయాలనేది చూద్దాం. సో గ్రిప్ అర్థమవుతుంది కదా. మనం ఏంటంటే పుల్ వర్కౌట్స్ అనేది గ్రిప్ లాక్ చేయాలన్నమాట. సూసైడ్ గ్రిప్ అనేది పెట్టుకోకూడదు. సో గ్రిప్ అర్థమవుతుంది కదా. సో స్లోగా చెస్ట్ మీదకి రావాలి, టచ్ అవ్వాలి చెస్ట్కి. ఇందులో కూడా బ్రీత్ అనేది చాలా ఇంపార్టెంట్. అర్థమవుతుంది కదా. సో ఫోర్త్ వర్కౌట్ వచ్చేసరికి ప్రీచర్ కర్ల్స్ అనమాట. ఈ ప్రీచర్ కర్ల్స్ ఏంటంటే మనకు బైసెప్లో లాంగ్ హెడ్, షార్ట్ హెడ్ ఉంటుంది కదా. షార్ట్ హెడ్ అనేది టార్గెట్ అవుతుంది. ఈ లోపల ఉండేదాన్ని షార్ట్ హెడ్ అంటారు అన్నమాట. దీనికి టార్గెట్ అవుతుంది. జస్ట్ ఇలా తీసుకొని స్లోగా అనమాట. ఈ మిషన్స్ కూడా ఉంటాయి కొన్ని జిమ్స్లో. ఏంటంటే మిషన్లు కూడా ఉంటాయి, ప్రీచర్ కర్ల్ మిషన్స్. దాంతో ఏం చేసుకోవచ్చు, ఇలా ఏం చేయొచ్చు స్లోగా అనమాట. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకు షార్ట్ హెడ్ అనేది జస్ట్ స్లోగా చేయాలన్నమాట. వర్కౌట్ ఇన్ తర్వాత అయిపోయింది. మనం ఆల్టర్నేటివ్గా ఏంటంటే మీ జిమ్స్లలో కనుక ట్రెడ్మిల్ ఉంటే వాకింగ్ చేయకండి దాని మీద, దయచేసి ట్రెడ్మిల్ మీద వాకింగ్ చేయకండి. స్పీడ్ పెట్టుకొని రన్నింగ్ చేసేదానికి ట్రై చేయండి. లేదంటే ఇంక్లైన్ ఆప్షన్ ఉంటుంది ట్రెడ్మిల్లో, అది పెట్టుకున్న వాకింగ్ చేయండి. జస్ట్ నార్మల్ వాకింగ్ మాత్రం చేయకండి. ఇక్కడ ఏంటంటే నాకు వాకింగ్ చేయడానికి లేదనమాట. ఇది
స్ట్రెంత్ బేస్ జిమ్ అనమాట అంతా. సో లేదు మా జిమ్‌లో లేదు నా లాగానే మీ సిట్యుయేషన్ అంటే జస్ట్ బయట జాగింగ్ చేసేదానికని ట్రై చేయండి. ఇంతే. ఐ హోప్ మీకు కంటెంట్ నచ్చిందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. అండ్ ఆల్సో ఎంతో కొంత యూజ్ అవుతుందనేసి కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. సో దట్స్ ఇట్ గైస్. సైనింగ్ ఆఫ్. ఎవాల్స్ విత్ నరసింహ.